బాధ్యత నాది. ఇంకో పక్క మీరు చూడండి, అప్పుల అప్పారావు, ఈ సైకో జగన్ 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మన ఆదాయం ఎంతో ఆదాయం ఎంతైతే వస్తుందో దాంతో సమానంగా ఈరోజు వడ్డీ కానీ అసలు కట్టే పరిస్థితి వస్తూ ఉంది. చాలా బాధేస్తుంది ఇవన్నీ తలుచుకుంటే. ఇవన్నీ చూసిన తర్వాత మీరు చూస్తే రైతు బజార్లు, తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్లు అన్నీ తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు. కడాన మిగిలింది మీరే. మళ్ళీ ఒకసారి గెలిస్తే మనవలు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అందుకే చాలా మందికి అనుమానం ఉంది, మీరు వచ్చినా ఇవన్నీ చేయగలుగుతారా అని. 95లో ఇదే అనుమానం ఉంది. కష్టాలను అధిగమించాం, సంక్షోభాన్ని అధిగమించాం. మళ్ళీ 2000 వచ్చే కొందికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించాం. ఈరోజు కూడా చెప్తున్నా, నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా, నిరంతరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మళ్ళీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఉద్యోగాలు కల్పించే పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ. అందుకే మీకు ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నా, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని స్వర్ణయుగం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. 25 ఏళ్లకు మునుపు నేను చేసిన కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే అక్కడ ప్రజలకు ఉపయోగపడింది. 25 సంవత్సరాల కంటే ముందు నేను ప్రోత్సహించింది ఐటీని ప్రోత్సహించాను. అది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్గా తయారైంది. మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు, బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఆ దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ సంపాదన తెచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక ప్రతిన పూనాను, దానికోసం ఒక సంకల్పం చేశాను. ప్రపంచం మొత్తం తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అదే కాదు, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది ఇది ఎన్టీఆర్ కళ. ఆ కళను నెరవేరుస్తా. ఈరోజు సాధ్యం. అందుకే నేను ఏ పని చేసినా పేదవాడినే దృష్టి